స్తుతి స్తుతి స్తోత్రం. ప్రేమల తండ్రి, కృపల దేవందరమునైనా గతించిన వారాలన్నీ కాపాడి భద్రపరిచారు, క్షేమమునిచ్చారు నైనా. ఈ సమయమందునైనా నీ పునరుద్ధాన పండుగలో నైనా ఆరాధన కూడికల్లోనైనా నీ బిడ్డలుగా మేము కూడుకోవడానికి ఏకీపించడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని నైనా వస్తున్న వారిని త్వరగా తోడుకుని వచ్చి మీ సన్నిధానంలో పెట్టండి. ఈ సమయం నీతి, స్థలము నీతి కనుక తండ్రి, ఈ స్థలము చుట్టూ మీ కంచి వేసి కాపుదల దయచేయండి. ఈ స్థలంలో మేము చేస్తున్న ప్రార్థనలు అంగీకరించండి, మా మనవులు అంగీకరించండి. మాకున్నటువంటి అక్రతుల అవసరతలనైనా నీ కృప చెప్పున, కనికరం చెప్పున తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కూడికలు మేము ప్రారంభించుండగా తండ్రి, ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ కృపాస్తములు తోడుగా ఉంచి నడిపించండి. పాటల యందును వాక్యమందునైనా మీరే మాకు సహాయమును అనుగ్రహించండి. ఈ కూడికను బట్టి నేను ప్రభువా మీరు మహిమపరచబడాలి, మీరు ఘనపరచబడాలి, నీ బిడ్డలమైన మేము ఆశీర్వదింపబడాలి. అట్టి కృప ఈ సమయమందు మాకు దయచేదురుగా కానీ చేసిన ప్రార్థన పాత సన్నిధికి చేర్చుకోమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమయమందు ఉద్యోగ కీర్తన పుస్తకంలో నుండి స్తుతిపాటుతో కూడికను కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుని కార్యక్రమంలో మనం ముందు కొనసాగుదామండి. దేవా పరలోక దూతాళి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ. నిన్ను భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ. దేవ పరలోక దూతాళి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ. నిన్ను భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమ. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమ. మహిమ నీకే మహిమ. మహిమ నీకే మహిమ. మహిమ నీకే మహిమ. మహిమ నీకే మహిమ. కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా. కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా. నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదనా
ప్రియమారనా హృదయం ఉదమారవసించునా హృదయాంతరంగమున ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ఉదమారవసించునా హృదయాంతరంగమున నీ రక్త ప్రభావమున నారోత హృదయమును నీ రక్త ప్రభావమున నా పాప హృదయమును పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ఉదమారవసించునా హృదయాంతరంగమున ఆజాగరూకుడనైతివి నీచాశ్రయమును విడచి ఆజాగరూకుడనైతివి నీచాశ్రయమును విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున వికసించి విశ్వాసము వాక్యమును చదువగనే వికసించి విశ్వాసము వాక్యమును చదువగనే చేరితి నీదు దారి కోరి నడిపించుము చేరితి నీదు దారి కోరి నడిపించుము ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ఉదమారవసించునా హృదయాంతరంగమున ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ఉదమారవసించునా
ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు
స్తోత్రం కలుగునుగాక. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా
కలుగును గాక. పరమా జీవమునకు నివా తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవమునకు నివా తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోను. నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోను. యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా. యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో
కృషించినను హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోను నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోను యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనే మనకున్న శక్తి ప్రార్థనలేమి బలహీనత ప్రార్థనే మనకున్న శక్తి ప్రార్థనలేమి బలహీనత ప్రార్థన దేవునితో జరిపే సంభాషణ ప్రార్థన దేవునితో జరిపే
యోబు కదా మాదిరి బహుశ్రమలో ప్రభుని విడువక ప్రార్థించిన యోబు కదా మాదిరి ప్రార్థనే మనకున్న శక్తి ప్రార్థనలేమి బలహీనత ప్రార్థనే మనకున్న శక్తి ప్రార్థనలేమి బలహీనత ప్రార్థన దేవునితో జరిపే సంభాషణ ప్రార్థన దేవునితో జరిపే సంభాషణ ప్రార్థనే మనకు కలిగించు దీవెన ప్రార్థనే మనకు కలిగించు దీవెన ప్రార్థనే మనకున్న శక్తి ప్రార్థనలేమి బలహీనత ప్రార్థనే మనకున్న శక్తి ప్రార్థనలేమి బలహీనత. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రేష్టమైన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ గతించిన వారమంతా కాపాడి దేవాది దేవుని సమయమందు రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుని కనపరుద్దామండి. దేవుని సన్నిధానంలో ఉన్నాం, దేవునితో మనం ఉన్నాము కనుక, దేవుడు మనతో ఉన్నారు కనుక ఈ సమయమందు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడా నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం, మహిమగల తండ్రి నీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా 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 పరమ తండ్రి నీకే స్తుతి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం నైనా, యేసయ్యా నీకే స్తోత్రం. పరిశుద్ధుడా నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రమునైనా పరిశుద్ధుడైన దేవా స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమల తండ్రి, కృపగల దేవందరములనైనా గతించిన వరాలన్నీ కాపాడు భద్రపరిచిన దేవా, మరొక సమయం మీ సన్నిధానం రీతిగా కూడుకోవడానికి, ఏకీభవించడానికి మా మధ్య మీరు ఉండి మమ్మల్ని ఆదరించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. నైనా ఈ కూడుకలోనైనా ఈ సమయం ఉంది ఇంతవరకు పాటలతో మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన మీ కృపను బట్టి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు నైనా. నైనా జరగబోయే కూడికనంతటిని ప్రభువా నీ మహిమార్థమే జరిగించండి. పాటల యందు తోడుకున్న దేవా, సమస్తముని కృప చొప్పున మేలు కరుమ జరిగించి వాక్య భాగములో కూడా మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయమందునైనా మా స్తుతులపై ఆశీనుండి దేవా, మీకే స్తోత్రములు చెల్లించుకుంటూ కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ సమయమందు మనం అందరం లేచి నిలబడి కీర్తన గ్రంథంలో నుండి 5వ కీర్తన పాఠ్యాంశముగా మనము చదువుదాం. మొదటిగా నేను చదివి తెలియజేస్తాను, నా వెనకాల మీరు కూడా తెలియచెప్పాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాము. కీర్తనల గ్రంథము 5వ కీర్తన 1 నుంచి 12 వచనాలు మనము చరణాలు మనము చదువుకుందామండి.
దావీదు రాసినటువంటి కీర్తన. యెహోవా నా మాటలు చెవినిబెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆత్మధ్వని ఆలకించుము. నిన్ని ప్రార్థించుతున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాసియుందును. నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయువారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేదువు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించదను. యెహోవా, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరసిన సమాధి. వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. దేవుడు మన వెనుకల వాక్యమును దీవించి మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, కూర్చుందాం. కీర్తన గ్రంథము 5వ కీర్తన. దావీదు రాసినటువంటి కీర్తన. మనుషులకు దేవుడు సహాయం చేయటం, అలాగే తనను నడిపించడం, అబద్ధమాడు వారిని శిక్షించడం దేవుని లక్షణాలుగా దావీదు ఇక్కడ ఈ కీర్తన మనకు తెలియజేస్తున్నాడు. దావీదు దేవునికి ప్రార్థన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఈ పాట పాడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ కీర్తన అంటే ఈ సాంగ్, ఈ పాట దావీదు రాసినటువంటి సాంగ్. దావీదు అంటున్నాడు, యెహోవా, నా మాటలు చెవిని పెట్టుము. నా మాటలు చెవిని పెట్టుము. నా మాటలకు నీవు జవాబును దయచేయి. నా ధ్యానము మీద లక్ష్యం ఉంచుము. నేను చేసేటటువంటి ప్రార్థనలోను, నేను చేసేటటువంటి ధ్యానము మీద నీవు లక్ష్యం ఉంచమని దావీదు
తన యొక్క ప్రార్థనలో దేవునికి విన్నవించుకుంటున్నాడు. 3వ వచనం చూస్తే దావీదుకున్న శ్రేష్టమైనటువంటి లక్షణం అని, లేదంటే శ్రేష్టమైనటువంటి తలంపులని, అలాగే దేవునిలో దావీదుకున్నటువంటి మరి భక్తి శ్రద్ధలను ఈ 3వ వచనం మనకి తెలియజేస్తుంది. ఏమని రాస్తున్నాడంటే, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాల సమయం ఉందంటే మనకి దాదాపు 5 గంటల నుంచి 6 గంటల వరకు ఉదయకాల సమయం. 5 అయిందంటే 5 గంటలు అయిందంటే తెల్లారినట్టే. మీరు ఎప్పుడైనా 5 గంటలకు బయటకు వచ్చి ఆకాశం వైపు చూస్తే ఆకాశము తెల్లగా మనకు కనబడుతూ ఉంటుంది. మబ్బులు వేసినప్పుడు అయితే కనపడకపోవచ్చు, కానీ మామూలుగా ఉన్నటువంటి ప్రాంతంలో, మామూలుగా ఉన్నటువంటి సమయంలో బయటకు వచ్చి 5 గంటలకు చూస్తే తెల్లవారుతుంది. 4 గంటలకి కనుపొద్దులుగా ఉంటుంది, అంటే కను చీకటిగా ఉంటుంది. 12ంటికి ఉన్నటువంటి చీకటి 4 గంటలకు ఉండదు. 4 దగ్గర నుంచి 5 నుంచి 6 వరకు క్రమేపీ చీకటి అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. మన జీవితంలో నిద్రకి ఎంత అయితే ప్రాముఖ్యత ఇస్తున్నామో, దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధించడానికి అంత ప్రాముఖ్యత మనము ఇవ్వడం లేదు. దావీదు తన దినచర్యలో తను చేస్తున్నటువంటి పనిపాట్లలో అన్నిటిలో కూడా క్రమం తప్పకుండా నడుచుకుంటూ దేవుని యొక్క ప్రార్థనా విషయంలో కూడా, భక్తి విషయంలో కూడా అంతే ప్రాధాన్యతను దావీదు ఇస్తున్నట్టుగా ఇక్కడ మనము ఈ లేఖన భాగంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు మొట్టమొదటిగా ఆయన గొర్రెలు కాచుకునేవాడు. గొర్రెలు కాచుకునేటప్పుడు ఎంతైతే పన్ను మూయకుండా, కనురప్పేయకుండా తనకు తండ్రి అప్పగించినటువంటి గొర్రెలను కాస్తూ ఎలాగైతే కాపాడుతూ ఉండేవాడో, అదే ధ్యాస దేవుని మీద దావీదు పెట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నామండి. రాత్రి మనం పడుకుంటాము, బాగానే ఉంటుంది. ఉదయం లేవడానికి చాలా బద్ధకంగా మనం లెగుస్తూ ఉంటాం. ఉదయకాల సమయం ముందు లేచేవారు చాలా బహు తక్కువ. ఎందుకంటే రాత్రి లేటుగా పడుకుని ఉదయం లేచి లెగాలంటే లెగలేని పరిస్థితి. ప్రతి మనిషికి కూడా 8 గంటల నిద్ర తప్పనిసరిగా కావాలని ఆరోగ్య శాస్త్రం చెప్తుంది. 8 గంటల నిద్ర కావాలి. అయితే 8 గంటలు నిద్రపోవాలంటే మనం పెందలగడ నిద్రపోతే పెందలగడే మనం తిరిగి లేవచ్చు. కానీ లేటుగా పడుకున్న వారు పెందలగడ లెగడానికి వారికి అవకాశాలు ఉండవు. దావీదు ఎప్పుడు పడుకున్నా, ఎప్పుడు నిద్రపోయినా దావీదు తన కీర్తన అంటాడు, నేను రాత్రంతా దేవుని సన్నిధానం నా కన్నీటితో నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను అంటాడు దావీదు. రాత్రంతా కన్నీటితోనే ప్రార్థన చేస్తున్నాడు. దావీదు యొక్క కన్నీటి ప్రార్థన తన పడుకున్నటువంటి పరుపును కూడా తేలా చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ వాక్యము, ఆ లైన్ నేను చదివినప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. దావీదు అంతస్తుల మీద, డబుల్ కాటు మంచాల మీద, పరుపుల మీద ఆయన పడుకునేవాడు కాదు. రాజు అయ్యిండు కూడా. నేల మీద ఆయన పరుపు వేసుకుని పడుకుని నేల మీద ఉన్నటువంటి పరుపు మీద మోకరించి ఆయన ప్రార్థన చేస్తూ కన్నీరు విడిచినప్పుడు ఆయన పరుపు అంట ఆ కన్నీటికి, ఆ గదంతా కన్నీటితో నిండిపోయి తన పరుపు కూడా పైకి తేలినటువంటి సందర్భాన్ని దావీదు రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో బద్ధకం తప్ప ఇంకేటో ఏమీ ఉండదు. దేవుని సన్నిధానంలో ఉదయం లేచి ప్రార్థన చేయాలంటే మనకు అసలు ససే మీద దేవుడా నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, బాగు చేసినా బాగు చేయకపోయినా నేను ఉదయం మాత్రం లేగను అంటాం. మనం ఉదయం లేగం మనం. కానీ దావీదు 3వ వచనంలో అంటున్నాడు, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడుతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయపు ప్రార్థన, దేవదూతలు మన మధ్య తిరుగుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా దేవదూతల అనుభవం చూస్తే మీకు అర్థమవుతుంది. దేవదూతలు ఉదయం 4 గంటల నుంచి 5 వరకు కూడా తిరుగుతూ ఉంటారు. 6 అవుతుంది అనేటప్పటికల్లా దేవదూతలు దేవుని సన్నిధానానికి
వెళుతూ ఉంటారు. తన బిడ్డలను కాపాడటానికి, తన బిడ్డలను రక్షించడానికి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి సంరక్షణ చేయడానికి దేవుడు తన దూతలను భూమి మీదకి పంపిస్తూ ఉంటారు. ఆ దూతలు మన మధ్య తిరుగుతూ ఉంటారు. వారు 4 గంటల నుంచి 5:15 వరకు కూడా మన మధ్య తిరుగుతూ ఉంటారు. మీరు ప్రార్థన చేస్తే కనుక ఆ ప్రార్థనలు వారు దేవుని సన్నిధానానికి తీసుకుని వెళ్తారు. మీరు ప్రార్థన చేయకుండా పడుకోండి, మత్తుగా పడుకుంటే మీ ప్రార్థనలు దేవుని సన్నిధానానికి చేరవు. ప్రియదినబడ్డారా, అపొస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో దూతలు వచ్చి కొర్నేలితో అదే చెప్తారు. ఏమని చెప్తారు? కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధానమునకు జ్ఞాపకార్థముగా చేరినవి అని చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రార్థనలు ఎలాగున్నాయో మనకు మనమే విమర్శించుకోవాలి. దావీదైతే ఉదయకాల సమయం ముందు తన కంఠస్వరమును వినబడినట్లుగా దేవుని సన్నిధిని ప్రార్థన చేస్తుండే. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాసియుందును అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఉదయకాల సమయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాసియుందును అంటే పొలం పనులకు వెళ్ళేవారు, లేకపోతే ఊరు వెళ్ళేవారు, చదువుకుంటున్న పిల్లలున్నవారు ఎప్పుడు సిద్ధం చేస్తారండి ఆహారం? వారు ఉదయమే సిద్ధం చేసుకుంటారు. పొలం పనులకు వెళ్ళే వాళ్ళైతే 4 గంటలకు వెళ్ళేసి భర్తకి తనకు కూడా ఆహారం సిద్ధం చేసుకుంటారు. సిద్ధము చేసుకునేది ఎందుకంటే దానిని తినడానికి, వారు పూజించడానికి సిద్ధం చేసుకుంటారు. దావీదైతే ఆహారం కోసం ఇక్కడ చెప్పడం లేదు, కానీ దేవుని సన్నిధి కాపుదల కోసం దావీదు ఈ మాట ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఏమని? ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాసియుందును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉదయకాల సమయం ముందు లేచి ఎప్పుడైతే మీరు ప్రార్థన చేసి దేవుని సన్నిధానం సిద్ధం చేసి మీ పనిపాట్లకు మీరు వెళ్తారో ఆ పనిపాట్లను దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ జీవితంలో దీవెనలు కావాలంటే, దీవెనల వర్షం కావాలంటే, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల కావాలంటే, మీకున్న కష్టార్జితం కూడా వ్యర్థమైపోకుండా ఉండాలంటే ఉదయకాల సమయం ముందు లేచి ప్రార్థన చేసి దేవుని సన్నిధానం సిద్ధం చేసుకుని మీరు బయటకు వెళ్తే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. అనారోగ్యం పోతుంది, ఆరోగ్యం వస్తుంది, అస్వస్థలు పోతాయి, అలాగే ఇరుకులు పోతాయి, ఇబ్బందులు పోతాయి, అలాగే మీకున్నటువంటి బాకీలు కానీ, వడ్డీలు కానీ, అప్పులు కానీ సమస్తం దేవుడు తీర్చుతాడు. ఎందుకంటే నీవు ఆయన సన్నిధానాన్ని సిద్ధం చేసి బయటకు వెళుతున్నావు కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ 5వ అధ్యాయం శ్రేష్టమైన అధ్యాయం కనుక ఈ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి సమయం అందు గతించిన వారమంతా దేవుడు కాపాడి భద్రపరిచి ఆయన కృపను మనకి ఇచ్చారు కనుక మరి దేవునికి సాక్ష్యాలు చెప్పి దేవుని మహిమపరుద్దాం. సాక్ష్యాల సమయంలోనికి మనం వెళ్దాం. సాక్ష్యమిచ్చిదాం మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చిదాం. సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమిచ్చుట కొరకు నన్ను స్వామి రక్షించెననుచు సాక్ష్యమిచ్చేదాం. మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదాం. లేచి సాక్ష్యం చెప్పి దేవుని మహిమపరుద్దామండి.